నమస్కారం. ఈరోజు ఆమన్గల్, కడతాల్, తలకొలపల్లి, మాడుగుల మండల్, అదేవిధంగా షాద్నగర్ నుంచి చుట్టుముందు వచ్చే ప్రతి ఒక్కరు రైతన్నలకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను, అక్క జిల్లందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు ఎంత బాధ ఉంటే ఈరోజు తెలంగాణ భవన్కి మీరు వచ్చినంటే ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు రైతులు అంటే ఏంది, పొద్దున్న లేచి బావి దగ్గర పని చేసుకొని పొలాల దగ్గరికి వెళ్ళి పిల్లలు చూసుకొని వాళ్ళు పాలు విండుకొని సంతోషంగా ఉండి ఇంటికి సాయంత్రం వచ్చి కడుపుడ నిద్ర తినేసి పడుకొని వాళ్ళు ఈరోజు పొద్దున్న లేచి బావి కాడ పనులు వదిలిపెట్టుకొని ఈరోజు తెలంగాణ భవన్ కేసీఆర్ కోసం వచ్చిరంటే కేసీఆర్ ఉంటే ఇలా పనిచేసిండు. ఇంత ముందుకు RRR గురించి కేసీఆర్ ఉంటే ఎక్కడెక్కడ ల్యాండ్ ఉందంటే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అక్కడ ఆ ఏరియాలో రైతులకు ఇబ్బంది కాకుండా ఆ ఏరియా అంతా సెట్ చేసుకొని ఇచ్చిన RRR. ఈయన చేంజ్ చేసిన అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ పక్క పడేసి ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడ రైతుల ల్యాండ్ ఉందో, ఎక్కడ పెద్ద రైతులు కాకుండా చిన్న రైతులు చిన్న గరీబ్ వాళ్ళది SC ST BCలది ఎవరితో ల్యాండ్ ఉందో ఆ ఏరియా అంతా లాక్కొని ఈరోజు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ చుట్టాలకు బామార్దులకు రిలేషన్ ఏరియా అంతా పక్కకెట్టి ఆ ఏరియా చుట్టుపూట అంతా ల్యాండ్ కేటాయించి ఈరోజు చిన్న రైతులకు ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పటికే తెలంగాణలో అన్ని బిజినెస్ అవుట్ అయిపోయినాయి, అందరూ ఎవరు సంతోషంగా లేరు. సరే ఎంతో కష్టపడి రైతన్నలు పనిచేసుకుంటే ఈరోజు లాస్ట్కి వాళ్ళ కనబడారు. ఇలా కనబడి వాళ్ళ రైతులు గుంజుకో వాళ్ళ ల్యాండ్ గుంజుకొని ఇలా వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుని కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా రైతులు ఉన్నారు. ఈరోజు మీరు వచ్చి ఏం చేశారు, ఒక్క పని కరెక్ట్ లేదు, పొద్దున్న లేచి రైతులు మీద పడ్డారు, అందరికీ ఇబ్బందులు పెట్టారు. కాబట్టి మీరు దయచేసి ఎక్కడైతే మీకు ఈ RRR లొకేషన్ మీరు కేటాయించారో ఆ ఏరియాను మీరు చేంజ్ చేసి ఫస్ట్ కేసీఆర్ గారు ఇచ్చినట్టు అదేవిధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.